నేతాజీ నగర్ కాలనీలో ప్రధాన సమస్యలు సీసీ రోడ్లు, డ్రైనేజీ పరిష్కరించాలని ప్రజావాణిలో వినతి పత్రం అందజేసిన కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో సీసీ రోడ్లు ఎక్కడెక్కడ వేయాలో వాటి గురించి మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యల గురించి జీహెచ్ఎంసీ ప్రజావాణిలో సంబంధిత అధికారులకు సమస్యలను వివరించి ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేతాజీ నగర్లో ప్రధాన సమస్య మురుగునీరు అవుట్లెట్ డ్రైనేజీ నీరు అవుట్లెట్ కాలనీలో పెద్దనాల నిర్మాణం జరుగుతుంది. దానికి యాక్టివేట్ ఇవ్వాలని ప్రజావాణిలో దరఖాస్తు పెట్టడం జరిగింది. ఈ ప్రజావాణిలో ప్రధానంగా వీధి లైట్లు మరమ్మతు చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి, సీసీ రోడ్లు పనులు పూర్తి చేయాలని, వీధి లైట్లు చాలా రోజుల నుంచి చాలా గల్లీలో వెలగట్లేదు, వీధి లైట్లు మరమ్మతులు చేయాలని, నల్లగండ్ల చెరువు నుండి పెద్దనాల నిర్మాణం జరుగుతుంది. నేతాజీ నగర్ కాలనీకి ఆనుకొని ఉండటం వల్ల అవుట్ లైట్లు కూడా ఇవ్వాలి అని అడగడం జరిగింది. నేతాజీ నగర్లో అవుట్లెట్ లేక మురుగునీరు నిలబడి ఈగలు దోమలు విజృంభిస్తున్నాయి. తద్వారా జనాలు చాలా కాలం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమలు ఈగల వల్ల విష జ్వరాలు ప్రబలుతున్నాయి. కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పెద్దనాలకి అవుట్లెట్ 3 చోట్ల కల్పించాలని అడిగారు. ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, ఉపాధ్యక్షులు రాయుడు, రవి నాయక్, శారద, మోహన్ చారి, యూత్ ప్రెసిడెంట్ డీజే భవన్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.